పిన్ని నిజంగా చెప్తున్నా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. మా తాత దగ్గర ఉండేది టీవీఎస్ లూనా, మా తాత దగ్గర ఉండేది టీవీఎస్ లూనా. మన్మధుడు కదా నా కింగ్ నాగార్జున బ్రో. చెప్తున్నా కదా, మీ అందరికి తెలుసు తాంబూలం అంటే తమలపాకు ఒక్క, నా గుండెల్లో ఉంది హీరోయిన్ షిక్క. నిజంగా బ్రో చెప్తున్నా కదా, సంగీతంలో ఉంటాయి ఈ స్వరాలు. నిజంగా ఈ సినిమాలో హీరోయిన్ పేరు వరాలు. ఎంత కనెక్ట్ అవుతారంటే మూవీ చూస్తే, ఈ సంక్రాంతికి పడాల్సిన మూవీ బ్రో. బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్ చెప్తున్నా బ్రో. అరే సురేష్ ఏడిపించేసాడు అల్లరి నరేష్ ఎమోషనల్ గా సెకండ్ హాఫ్ లో అయితే చాలా ఏడిపించేసిండు. గోల్కొండలో ఉంది కోట, సెకండ్ హాఫ్ లో నాగార్జున చేస్తాడు వేట. అంత బాగుంది మూవీ అయితే. రాస్తారు నువ్వు బ్రో, నా పేరు తెలియదు కదా, నా పేరు క్రేజీ వరుణ్. ఈ సినిమాలో ఉన్నాడు తరుణ్. నిజంగా రాజ్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. కీరవాణి గారి మ్యూజిక్ చెప్తున్నాగా బ్రో. పవన్ కళ్యాణ్ సినిమా పేరు జానీ, బీజిఎం తో కుమ్మేశాడు కీరవాణి. ఫుల్ కోమా అయిపోతారు మూవీ చూస్తే కనుక. సంక్రాంతికి నిజంగా కైట్లుగా ఎగరాల్సింది, ఇక్కడ వచ్చి మూవీ చూడండి, మీరు ఎగురుతారు. మాస్ జాతర నాసామిరంగా ఆయన అభిమానులందరికీ ఇది కనుల పండగ. అక్కినేని ఫ్యాన్స్ అందరికీ చాలా బాగుంది. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో ఒక నాసామిరంగ మూవీ మాత్రమే బాగుంది. ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ, చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో చూడవలసిన సినిమా. ఎప్పటికైనా సంక్రాంతికి కింగు దిగుతే ఆయనదే, ఈ సంక్రాంతి పండగ ఆయనదే. సో ప్రతి ఒక్కరూ ఈ సినిమా నాసామిరంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు ప్రతి ఒక్కరు. ఫుల్ మాస్ అండ్ ఆ ఫస్ట్ హాఫ్లో లవ్ సీన్స్ అవి చాలా బాగున్నాయి. నాగార్జున గారి పక్కన ఆశికా రంగనాథన్ హీరోయిన్ చాలా బాగా సెట్ అయింది. అండ్ అల్లరి నరేష్ గారు నాగార్జున గారికి బాగా ఆ సీన్స్ కానీ తర్వాత సెంటిమెంట్ కానీ సెకండ్ హాఫ్లో చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్గా చాలా బాగుంది. సారీ, అఫ్ కోర్స్ కింగ్ నాగార్జున గారిది. క్యారెక్టర్లో ఎవరిది నచ్చిందంటే కింగ్ నాగార్జున గారే. అది చాలా బాగుంది. కొత్త డైరెక్టర్తో హిట్లు కొట్టడం, బ్లాక్ బస్టర్ కొట్టడం, అది ఒక అక్కినేని నాగార్జున గారికే సాధ్యం, ఎవరి వల్ల కాదు. ప్రయోగాలు చేయాలన్నా ఆయనే, ఏం చేయాలన్నా ఆయనే. ట్రెండ్ సెట్టరు కింగ్ నాగార్జున గారే, ఆయనకే సాధ్యం. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది. ప్రతి ఒక్కరు చూడొచ్చు మూవీ, చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ. హైలైట్ సీన్స్ అంటే ఆయన మాస్ జాతర అంటే మాస్ గెటప్, ఆ గడ్డము, ఆ మీసగట్టు. ఆయన చాలా సంవత్సరాల తర్వాత, ఒక 20 years తర్వాత మళ్ళీ ఆయన ఒక గడ్డంలో మాస్గా కనిపించడమే అదే ఇక హైలైట్ సినిమా మొత్తానికి. చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎంజాయ్ చేయొచ్చు. ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి, ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిన మూవీ. నాగార్జున గారికి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? అవును. నాగార్జున గారికి కంబ్యాక్ మూవీ. యాక్చువల్గా సరికొత్త ట్రెండ్ సృష్టించడానికి ఆయనే కింగు. అది కింగ్ వల్లనే సాధ్యం ఏదైనా సరే, అందుకే ఆయన కింగ్ అంటారు. కొత్త డైరెక్టర్లతో హిట్ కొట్టడం అది ఆయనకొక్కడికే సాధ్యం, ఇంకెవరి వల్ల కాదు. సో ఈ పండగకి, సంక్రాంతి పండగకి నాసామిరంగా మాస్ జాతర. ప్రతి ఒక్కరు పండగకి కరెక్ట్ హిట్ పడింది. సినిమా సూపర్ గా ఉంది. సూపర్ సినిమా ఇచ్చి పడేసిండు. అసలు ఈ రేంజ్ లో సినిమా ఉంటే అసలు ఎవరు ఊహించుకోలేరు. ప్రతి సీన్ మాత్రం ఫుల్ ఎంజాయ్ ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. ప్రతిదీ చెప్తున్నా కదా, అల్లరి క్యారెక్టర్ కానీ సూపర్ చేసిండు. యాక్టింగ్ ఇచ్చి పడేసిండు అన్న. ఈ సంక్రాంతి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఇది. నాగార్జున యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఈ ఏజ్ లో నాగార్జున గారు ఇలా యాక్టింగ్ చేసిండు మామూలు మాట కాదు, సూపర్ చేసిండు. హ్యాట్సాప్. ప్రతి సీను ఇంటర్వెల్ షాట్ ఉంటుంది, ఇంటర్వెల్ సీన్ ఉంటుంది అన్న, చైన్ లాగడం, అది మాత్రం సూపర్ అన్న. సీన్ మాత్రం దానికి ఇంటర్వెల్ సీన్ హైలైట్ అనేది సూపర్. ఇది ఆయన చనిపోయేవాడు మాత్రం బాధాకరం ఉంటుంది అన్న. నరేష్ గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసి చెప్తున్నా. అల్లరి నరేష్ చనిపోయేవాడు మాత్రం బాధాకరం ఉంటుంది. ఆ సీన్ మాత్రం చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరు ఏడుస్తారన్న. సీను చాలా బాగుందన్న, సూపర్ ఉందన్న సినిమా మాత్రం. మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకొని, కెమెరా స్క్రీన్ ప్లే తీసుకొని ప్రతిదీ మాత్రం మనం ఎంజాయ్ చేస్తామన్న. ప్రతి సీన్ మాత్రం సూపర్ ఉందన్న. 5కి 5 సూపర్.